నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలీ రహమత్. చూసారా ఎలా ఉందో క్లైమేట్? పొద్దున్నే చాలా బాగుంది కదా, ఇలా మంచు పడుతుంటే సూపర్గా ఉంది. అందుకు వీడియో తీసాను అనమాట. బుకే చాలా బాగుంది కదా. బుకే అంటే బుకే కాదులేండి, ఇది పెద్ద లీవ్స్తో ఉన్న మనీ ప్లాంట్. అలాగే నేను ఫిలోడెండ్రంలో ఇది ఒక వెరైటీ అనమాట. సో మేము మొన్న బయటికి వెళ్ళినప్పుడు ఇది బయట వారిని అడిగితే ఇచ్చారండి. సో అందుకు తెచ్చి ఇన్స్టెంట్గా నాటడానికి కొద్దిగా టైం పడుతుందని చెప్పేసి నేను నీళ్ళల్లో పెట్టాను. సో ఇప్పటికి 2-3 రోజులు అయిపోయింది. అందుకు ఇప్పుడు వాటర్ని మార్చాలి. సో అందుకని మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి చూపిస్తున్నాను. ఈజీగా ఉన్నప్పుడు ఇట్లాగా మనం చక్కగా వాటర్లో వేసుకొని 2-3 రోజులకు ఒకసారి వాటర్ని చేంజ్ చేసుకుంటూ పెట్టుకున్నా సరే ఇవి హెల్తీగా ఉంటాయండి. మనం టైం దొరికినప్పుడు చక్కగా మనం మట్టిలో వేసుకొని నాటుకోవచ్చు. సో చూసారా, ఇలా కూడా చేసుకోవచ్చు అండి. ఎట్లా అయినా మనకి హెల్తీగా ఉంటాయి ప్లాంట్స్, మనం కొద్దిగా కేర్ తీసుకుంటే చాలు. సో ఇది మీకు యూస్ఫుల్ అయింది కదా అని చూపిస్తున్నాను. ఇది సెమీ షేడ్లోనే పెట్టుకోవాలి, ఎండలో అసలు పెట్టకూడదు. సో ఇలాగ నేను ప్రిపేర్ చేసుకున్నాను. చూసారా ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా ఉంది కదా, గ్రీనరీతో చాలా బాగుంటుంది. నేనైతే ఇది ఒక కార్నర్లో పెట్టేస్తున్నాను, ఇక్కడ సెమీ షేడ్ పడుతుంది. సో నేనైతే ఈ ప్రాసెస్లో ఉంటే పక్కన ఒకటే డిస్టర్బెన్స్, గోలగోలగా ఉందండి. ఏందా అని చూస్తే పక్కన వాళ్ళు వచ్చి అక్కడ పనులు మళ్ళీ స్టార్ట్ చేసేసారు. ఈ పక్కన ప్లేస్ వాళ్ళ అబ్బాయి పెళ్ళి కూడా ఉందండి, ఇన్విటేషన్ వచ్చింది మాకు. సో అయితే తర్వాత ఈవినింగ్కి మా వారు ఇది మటన్ది తెచ్చారండి. మటన్ లంగ్స్, లివర్ మొత్తం తెచ్చారు. ఇది బాగా రక్తం పట్టిద్ది తింటే అని చెప్పేసి. సో ఇప్పుడు ఇది ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా మనకు. సో అయితే మీరు చూసేయండి. ముందుగా అయితే నేను బాగా శుభ్రం చేసుకొని స్ట్రైనర్లో తీసుకొని పెట్టుకున్నానండి, వాటర్ అంతా వెళ్ళేదాకా. సో ఇప్పుడు ఒక ఆయిల్ వేసుకొని అందులో నేను పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను 2. సో ఇది లిటిల్ బ్రౌన్ కలర్లో రావాలి బాగా. సో ఇలా కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. సో ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత నేను ఒక పెద్ద టొమాటో వేస్తున్నాను. తర్వాత ఇందులోనే సాల్ట్, పసుపు, కారం వేసుకొని బాగా మనం మిక్స్ చేసుకొని ఇది బాగా మగ్గించుకోవాలండి టమాటాను.
మగ్గిపోయింది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నేను శుభ్రంగా కడిగి పెట్టుకొని వాటర్ లేకుండా చేసుకున్నాను కదా, ఈ మటన్ లివర్ లంగ్స్ అన్నీ వేసుకొని ఇది కూడా మనం బాగా మిక్స్ చేసుకొని బాగా కుక్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇందులో వాటర్ వస్తుందండి. వాటర్ లేకుండా ఇలాగ డ్రైగా అయిపోవాలి. కావాలనుకున్న వాళ్ళు ఇలాగ డ్రైగా చేసుకొని కూడా తినొచ్చు. బట్ నేనైతే కొద్దిగా లిటిల్ బిట్ గ్రేవీ టైప్లో చేస్తున్నాను. సో తర్వాత నేను పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత ధనియా పౌడర్ 1 స్పూను, అలాగే గరం మసాలా 1/2 స్పూన్ వేసుకొని ఇది మనం ఒక 1/2 మినిట్ ఇలాగా కుక్ చేసుకోవాలండి. సో ఇలా కుక్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ని యాడ్ చేయాలి. నేను అయితే 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇది కూడా మనం బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. సో చూసారు కదా, రెడీ అయిపోయిందండి. ఇందులో కొత్తిమీర వేసుకొని ఆగండి నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ మీకు చెప్తాను. నేను పుదీనాని బాగా శుభ్రం చేసుకొని వాటర్ అంతా స్ట్రెయిన్ అయ్యేలాగా పెట్టుకొని ఇది నేను నీడలో ఆరపెట్టుకొని ఇలా పెట్టుకుంటానండి. ఇలాంటి రెసిపీస్లో గనక ఇలాగా డ్రై పుదీనాని ఇలాగా క్రష్ చేసి ఇట్లాగా వేసుకుంటే ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది సూపర్గా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇందులో కొత్తిమీర కంటే పుదీనా ఫ్లేవర్తోనే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. నిజంగా మీరు ఒకసారి ట్రై చేయండి. అసలు ఈ టేస్ట్ మీరు వదిలిపెట్టరు. మీరు మిమ్మల్ని అంతగా బాగా మెచ్చుకుంటారు, అలా గుర్తుపెట్టుకుంటారు అనమాట. అంత టేస్టీగా ఉండిద్ది. సో చాలా సాఫ్ట్గా అసలు టెండర్గా భలే ఉంటుందండి. ఇది రోటీలో, రైస్ కంటే రోటీలో సూపర్ టేస్టీగా ఉండిద్ది. నేనైతే ఇప్పుడు రోటీని తెల్ల జొన్నలు ఉంటాయి కదా దాంతో చేస్తున్నాను. మొన్న రాగి రోటీ చేశాను కదా, అలాగే ఇప్పుడు తెల్ల జొన్నలతో చేస్తున్నాను. మా ఛానల్లో చాలామంది కొత్త వారు వచ్చారు కదా, సో వారికి చూపిస్తున్నాను తెల్ల జొన్నలతో చేసి. సో చూసారు కదా, కలరు టెక్స్చరు ఎంత బాగుందో, టేస్ట్ సూపర్గా ఉండిద్ది. ఇలాగా వేడివేడిగా దీంతో కాంబినేషన్తో తింటుంటే ఎన్ని తిన్నా కూడా మనకు తినాలనిపిస్తుంది అనమాట. కడుపు నిండుతుంది కానీ మనస్సు నిండదు, అంత టేస్టీగా ఉండిద్ది, అంత యమ్మీగా ఉంటుంది. సరే అయితే ఇప్పుడు ఈ తెల్ల జొన్నల పిండితో మనం రోటీ చేసుకుందాము. ముందుగా ప్యాన్లో నేను కప్పు నిండా తీసుకుంటున్నాను ఆట, అందుకు నేను 1.5 వాటర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 1 స్పూన్ మన టేస్ట్కి సరిపడే సాల్ట్, అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, సో తర్వాత ఇది వాటర్ ఇలా బాయిల్ వచ్చిన తర్వాత నేను ఈ పిండిని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు గ్యాస్ని ఆఫ్ చేసేసేయాలి. ఇప్పుడు ఇది మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మనం కొద్దిగా చల్లగా అవ్వటానికి పక్కన పెట్టాలి. సో తర్వాత ఇప్పుడు కొద్దిగా చల్లగా అయిపోయింది. నేను ఇప్పుడు ఇందులో మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి మనం రోటీ చపాతీకి ఎలా చేసుకుంటామో పిండిని అలాగా మనం చక్కగా చేసుకొని పెట్టుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం మామూలుగా ఇప్పుడు రోటీలాగే సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి. చక్కగా వస్తాయండి. చపాతీతో తినేవారు ఒక్కసారి ఇలాగా ప్రిపేర్ చేసుకొని తినండి. అసలు చపాతీ తినటమే మర్చిపోతారు, అంత టేస్టీగా ఉంటాయి. చాలా లైట్గా ఉండిద్దండి ఇది, ఎంత బాగుండిద్దో టేస్ట్. చాలామందికి చపాతీ తింటే బ్లోటింగ్గా ఉంటుంది కదా, అరగకపోవటం అలాగ ఇబ్బందితో బాధపడుతుంటారు. సో అలాంటి వారికి ఇది చాలా బాగుంటుంది. చాలా లైట్గా ఫీల్ అవుతారు మీరు తింటే. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులో. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. సో నేనైతే ఇలాగ అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను చపాతీ లాగా మామూలుగానే ఇట్లాగా ప్రిపేర్ చేసుకుంటాను, కానీ ఆయిల్ని అస్సలు వేయను. సో వేడివేడిగా వేస్తుంటే మా ఇంట్లో తినేసారండి, అంత బాగుంది. రెండు కాంబినేషను సూపర్ టేస్ట్గా ఉందంట, ఎక్సలెంట్గా ఉందంట. సో నేను చెప్పటం కాదండి, మీరు కూడా ఒకసారి చేసుకొని తింటే మీకు తెలుస్తుంది ఆ టేస్ట్ అనేది.
చాలా సాఫ్ట్గా ఉంది. సో సూపర్ అండి. మీరు చిన్నపిల్లలు కూడా ఇవ్వచ్చండి. అంత టేస్ట్గా ఉండేది, అంత మెత్తగా ఉంటాయి. ఎన్ని గంటలైనా సరే చాలా మెత్తగా ఉంటాయి ఈ రోటీలు. సో అయితే ఈ టేస్ట్ అనేది సూపర్గా ఉందండి. మా ఇంట్లో వాళ్ళందరూ బాగా తిన్నారు. మీరు తినండి, హెల్తీగా ఉండండి. సో అయితే ఇక్కడ చూసారా మా జారా ఎలా పడుకుందో, ఎంత స్టైల్గా, చాలా క్యూట్గా ఉంది కదా, అందుకు నేను రికార్డ్ చేశాను. డోర్ ఓపెన్ చేయాలంట, గొడవ చేస్తున్నాడు. చూడండి ఎలా డిమాండ్ చేస్తున్నాడు. సో నేను డోర్ ఓపెన్ చేస్తే వెళ్ళి ఇంకా సనాతో ఆడుకుంటున్నాడు. సో మా నైట్ బయట ఇలా ఉంటుందండి. మా స్ట్రీట్ అంతా, ఈ పక్కన ప్లేస్ అంతా చీకటిగా ఉంటుంది. ఇది మా ఇంటి ముందు ఫ్రంట్ సైడ్ అన్నమాట. సో తర్వాత మా బర్డ్స్ చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయో. ఇక్కడ వీళ్ళిద్దరు పోటీ పడతారండి. ఈ రౌండ్ రింగ్ ఉంది కదా, అందులో కూర్చోటానికి చాలా ఫైట్ చేసుకొని కూర్చుంటారు. సో ఈరోజు ఇది కూర్చుంది, చూసారా ఎలా ఊగుతుందో. సో ఇప్పుడు మా ఇంటి వెనక చూద్దాము. అక్కడ లైటింగ్ వేసి బాగుందండి. ఇక్కడ పెళ్ళి అండి మాకు. ఇక్కడ కూడా ఇన్విటేషన్ వచ్చింది. చూడండి లైట్స్ అన్నీ ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా. పైన ఏమో చంద్రుడు, చాలా బాగుంది కదా. సో ఎలా ఉందండి మా వ్లాగ్? మీకు నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.